దీర్ఘ సుమంగళి భవ సరికొత్త సీరియల్ జీ తెలుగులో ఏప్రిల్ 7 నుండి మధ్యాహ్నం 1 PM స్లాట్లో ప్రసారం చేస్తున్నారు. అయితే ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటుల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ సీరియల్లో మెయిన్ హీరోయిన్గా ఎన్నో తెలుగు సీరియల్స్లో నటించిన మాహి గౌతమి అహల్య క్యారెక్టర్లో నటిస్తున్నారు. అహల్యకి జోడీగా గౌతమ్ క్యారెక్టర్లో ప్రతాప్ సింగ్ నటిస్తున్నారు. ప్రతాప్ సింగ్ ఇంతకుముందు నిన్నే పిల్లాడతా, శశిరేఖ పరిణయం, హంసగీతం, ప్రేమింత మధురం సీరియల్స్లో నటించారు. ఇక మరొక హీరోగా జీ తెలుగులోనే ప్రసారమైన వైదేహి పరిణయం సీరియల్లో హీరోగా నటించిన పవన్ రవీంద్ర ఈ సీరియల్లో ఇంద్ర క్యారెక్టర్లో నటిస్తున్నారు. మరియు ఈ సీరియల్లోనే ఎన్నో తెలుగు సీరియల్స్లోనే కాకుండా మూవీస్లో నటించిన జాకీ అరుణ్ ప్రసాద్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. మరియు ఝాన్సీ, రామ సీత, ప్రస్తుతం చిన్ని సీరియల్లో నటిస్తున్న వాసుదేవ్ ఈ సీరియల్లో జగన్నాథం క్యారెక్టర్లో నటిస్తున్నారు. మరియు నిన్నే పిల్లాడతా జగదాత్రి సీరియల్లో నటించిన పావని యష్ ఈ సీరియల్లో కూడా నటిస్తున్నారు. అంతేకాకుండా సూర్యకాంతం సీరియల్లో హీరోయిన్గా నటించిన గాయత్రి ఈ సీరియల్లో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. పలు షార్ట్ ఫిలిమ్స్ మరియు మూవీస్లో నటించిన మాహి ఈ సీరియల్లో నటిస్తున్నారు. మరియు అమ్మాయి గారు, వైదేహి పరిణయం ఇలా చాలా సీరియల్స్లో నటించిన కొండారెడ్డి ఈ సీరియల్లో నెగిటివ్ రోల్లో నటించబోతున్నారు. గుండమ్మ కథ, వైదేహి పరిణయం, కార్తీక దీపం సీరియల్స్లో నటించిన శ్రవణ్ తేజ్ కూడా ఈ సీరియల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో తెలుగు సీరియల్స్లో పాజిటివ్ మరియు నెగిటివ్ రోల్లో నటించిన శిల్పారెడ్డి కూడా ఈ సీరియల్లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్ 7 నుండి మధ్యాహ్నం 1 PM స్లాట్లో ప్రసారం కాబోతున్న దీర్ఘ సుమంగళి భవ సీరియల్ని మిస్ అవ్వకుండా టీవీలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.